ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే నిర్ణయానికి సంబంధించి అసలు రాజధాని ఉండాలా లేదా అనే దాని గురించి నువ్వేమంటావు? డెఫినెట్గా ఉండాలన్న అదే అప్పటికే శాంక్షన్ చేశారు, అయిపోయింది టోటల్గా. చాలామంది రైతులు భూములు ఇచ్చారు, అది మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసి ఆపేశారు. ఆపేయడం వల్ల ఎట్లా అంటే అది అప్పటికే డెవలప్ అయిపోయింది. ఇప్పటికంతా మనకంటూ ఒక క్యాపిటల్, మనకంటూ చెప్పుకోవడానికి ఒక రాజధాని. ఇప్పటికంతా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పునఃప్రారంభం చేస్తా ఉన్నారు. అదేదో అప్పటికే అయిపోయిందంటే ఇప్పటికంతా ఏవో ఒకటి ఐటీ సెక్టార్స్, ఇండస్ట్రీస్ ఏవో ఒకటి రావడం వల్ల ఇప్పటికంతా అక్కడ డెవలప్మెంట్ అయ్యేసి అందరికీ నిరుద్యోగం పోతుంది అని చెప్పలేం, కానీ అట్లీస్ట్ అయినా నిరుద్యోగం పోయి ఉంటుంది. అంటే కొద్ది మేరన్నా అక్కడ కొద్ది భవనాలు కానీ కంపెనీస్ కానీ వచ్చినాయి. వస్తే అట్లీస్ట్ అయినా ఒక 10% అయినా జాబ్స్ వచ్చింటాయి. జాబ్స్ అయినా వర్క్స్ అయినా అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇది లేట్ అవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ రావాలి, మళ్ళీ దీనికి కొంచెం బడ్జెట్ శాంక్షన్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ మళ్ళీ లేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని చేయడం వల్ల మనకి డెవలప్మెంట్ అనేది కొంచెం లేట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. అంటే డెవలప్మెంట్ లేట్ అవుతుంది. ఇంకోటి చూసుకుంటే 2014 నుంచి 19 వరకు ఇక్కడ చాలా వరకు కొద్దిమేర పనులు కొనసాగాయి. ఐఏఎస్లు, ఐపీఎస్లు నివాసాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా వందల కోట్లు పెట్టుబడి పెట్టున్నారు. మీరు చెప్పినట్టు కిందాక 19 నుంచి 24 వరకు ఆ మనీ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. అక్కడ మొత్తం తుప్పట్టిపోయింది, అడవుల దాకా అయిపోయినటువంటి పరిస్థితి. మరి ఆ డబ్బులు మొత్తం కూడా వృధా అయ్యారు. మరి దాని గురించి ఏమంటారు? డెవలప్మెంట్తో పాటు డబ్బులు కూడా మరి దాని గురించి ఏమంటారు? ప్రజల డబ్బులు వృధా అయిపోయాయి అప్పుడు పోయిన గవర్నమెంట్లో. కానీ ఆల్రెడీ ఇది చేసేసారు కాబట్టి ఇంకా మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది టైం వేస్ట్ ప్లస్ మనీ వేస్ట్, క్యాపిటల్ వేస్ట్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇది చేయడం ఇది బెటర్ అన్న నా ఆప్షన్ అయితే. అమరావతి అనేది బెటర్ ఆప్షన్ అనేది. ఎందుకంటే అమరావతి బెటర్? ఆల్రెడీ ఎంతో పెట్టుబడి పెట్టేశారన్న, ఒక 20 to 30% అయిపోయింది. అంటే పెట్టుబడి పెట్టడం కాకుండా అక్కడే అమరావతి పెట్టడం దాని గురించి, అంటే ఆ ప్లేస్ కానీ అమరావతి రాజధాని అదే అని చెప్పేసి పెట్టడం పట్ల అది మంచి డెసిషనా కాదా నీకు సంబంధించి? మంచి డెసిషన్ అన్న, అది మంచి డెసిషన్. ఎందుకంటే అక్కడ విజయవాడ, వైజాగ్ ఇక్కడంతా డెవలప్డ్ ఏరియాసే కాబట్టి ఆ డెవలప్డ్ ఏరియాస్లో పెట్టడం వల్ల ఎంఎన్సీస్ వస్తాయి, చాలా వరకు కంపెనీస్ వస్తాయి. కాబట్టి అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎంఎన్సీస్ ఎక్కడ డెవలప్డ్ ఉన్న దగ్గరే వాళ్ళు పెట్టడానికి స్కోప్ చూస్తారు. సో అన్డెవలప్డ్ ఏరియాస్లో పెట్టాలంటే వాళ్ళు తొందరగా స్కోప్ ఇవ్వరు అసలు. సో ఆల్రెడీ పెట్టేశారు కాబట్టి ఇంకా అక్కడ డెవలప్ అయింది కాబట్టి అక్కడ స్కోప్ ఉంది రావడానికి. సో జాబ్ పర్పస్ కూడా మంచిగా ఉంటుంది. 3 రాజధానులు బెటరా మరి ఈ రాజధాని బెటరా? ఇదే బెటర్ అన్న నా ఆప్షన్లో అయితే ఇదే బెటర్. ఎందుకంటే ఇప్పుడు త్రీ క్యాపిటల్స్ ఉన్నారనుకో, ఇప్పుడు ఒకరికి ఇక్కడ శ్రీకాకుళం అటు సైడ్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా డిస్ప్యూట్ యాజ్ పర్ లా పరంగా డిస్ప్యూట్ వచ్చింది అనుకో, మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ కర్నూలుకి పిటిషన్ ఉన్నా, ఏ పిటిషన్ ఉన్నా మళ్ళీ ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ కావాలి. అదే ఒకటే క్యాపిటల్ ఉందనుకో, ఎవరైనా అక్కడికి వచ్చేస్తారు. అది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంది కాబట్టి ఎవరికైనా రావడానికి పోవడానికి ఎగ్జాక్ట్గా వీలు ఉంటుంది అనేది నా వ్యూ. ఓకే, రైతులు అన్ని వేల ఎకరాలు భూములు ఇచ్చారు. అయితే అన్ని వేల ఎకరాలు అవసరం లేదు, కేవలం అసలు కొద్ది ప్రాంతంలో రాజధాని కట్టిపడి సరిపోతుంది, 2 బిల్డింగులు కట్టేదానికి అన్ని వేల ఎకరాలు అవసరం అని చెప్పేసి కొంతమంది నాయకుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. దీని గురించి ఏమంటావు? క్యాపిటల్ అనేది పెద్దది కదన్న, మళ్ళీ దాంట్లో 2 భవనాలు అనేది ఏందన్న, అది అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ప్లస్ యాక్చువల్గా మన గవర్నమెంట్ అనేది 3 parts కదన్న, అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. వీటికి సంబంధించిన బిల్డింగ్స్ కావాలి. వీటన్నిటికీ పక్కగా అడ్మినిస్ట్రేటివ్కే చాలా బిల్డింగ్స్ కావాలి. ఇంకా అప్పుడు మనం క్యాపిటల్ సిటీ కోసం మినిమం ఏం లేదన్నా చాలా ల్యాండ్ అవుద్ది. ప్లస్ నెక్స్ట్ వచ్చే కంపెనీస్ అయినా, ఎంఎన్సీస్ అయినా వాటి కోసం కూడా మన గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలిగా. దానికోసమైనా ల్యాండ్ తీసుకోవాలి, అప్పుడైనా మళ్ళీ డిస్ప్యూట్ అవుద్ది. అదేదో ఇప్పుడు ముందు నుంచే సేకరించేసి టోటల్గా అప్పుడు టైం వేస్ట్ కాకుండా ఇప్పుడు ముందుగానే తీసుకున్నారు అది. అయితే ఇంత విలువైన రాజధానికి సంబంధించి, రాష్ట్రానికి ముఖ్యమైన రాజధానికి సంబంధించి గత ప్రభుత్వంలో పాలకులు 2019 అప్పుడేమో మాకు అమరావతి రాజధాని ఏర్పాటు చేయడం ఓకే అన్నారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటేనేమో మేము ఇంకా నిర్ణయం తీసుకొని చెబుతామని చెప్పేస్తున్నారు. రాష్ట్ర రాజధానికి సంబంధించి ఒక నిర్ణయం లేకుండా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అని అంటాం. మరి ఇది అబ్సల్యూట్లీ పొలిటికల్ డ్రామా అన్న, ఇది మనం మాట్లాడుకోకూడదు అసలు, ఇది టైం వేస్ట్ ఇది. ఓకే, అంటే మరి రాజధానికి సంబంధించి అంటే ఏదో ఒక ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు రాజధాని ఏ చోట ఉండాలనేది ఒక స్పష్టమైన నిర్ణయం అయితే ఉండాలి. ఇప్పుడు మీరు గతంలో ఏం చెప్పేవాళ్ళు, రాజధాని మీరంతా వీళ్ళంతా ఎక్కడ అని అడుగుంటే ఎక్కడ అని చెప్తామన్న, అసలు మనకే క్లారిటీ లేదు. అది అమరావతి అని చెప్పాలా, లేకపోతే 3 క్యాపిటల్స్ అని చెప్పాలా, అది ఫన్ అని చెప్పాలన్నా, లేకపోతే అది సీరియస్ అని చెప్పాలని అర్థం కదన్న అది ఇంతవరకు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? మరి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదన్న అమరావతి అనేసి. మనకి ఇప్పుడు అది డెవలప్ అయింది అనుకో, అట్లీస్ట్ మనకి అంటూ ఒక క్యాపిటల్ ఉందని మనం గర్వంగా చెప్పుకోగలం. ఓకే, అవును. హైదరాబాద్ అంతా డెవలప్ అవుతుంది అని అయితే మనం చెప్పుకోలేం, కానీ అట్లీస్ట్ ఒక 10 to 20 years పట్టుద్ది దాని అంతా డెవలప్ కావడానికి. అంత టైంలో అంటే హైదరాబాద్ మించి అవుతుందా, హైదరాబాద్ లాగానే అవుతుందా? ఈక్వల్ టు హైదరాబాద్ అవుద్దన్న, ఎందుకంటే ఎంఎన్సీస్ రావాలి, టెక్ పార్క్ రావాలి, ఇంకా చాలా వరకు రావాలి కాబట్టి టైం పట్టుద్ది. అట్లీస్ట్ 10 to 20 years. హైదరాబాద్ డెవలప్ కావడానికి కూడా దగ్గర ఒక 3 decades పట్టిందన్న.
సో మనది కూడా డెవలప్ అవుద్ది, స్కోప్ ఉంది, ఛాన్స్ ఉంది. ఓకే. గవర్నమెంట్స్ డిలే చేయకుండా ఉంటే అన్నీ ఎగ్జాక్ట్ టైంలో అయిపోతాయి.